హాయ్ ఫ్రెండ్స్, ఇమ్మడి రవి. ఈ పేరు సోషల్ మీడియాలో ప్రస్తుతం మారుమోగుతున్నది. తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా పైరసీలో మూవీ చూసే ప్రేక్షకులందరికీ ఈ పేరు చాలా సుపరిచితమే. ఇమ్మడి రవి. ఇమ్మడి రవి ఐబొమ్మ, బప్పం పేరుతో మొత్తం 17 వెబ్సైట్లను క్రియేట్ చేసి ఆన్లైన్లో రిలీజ్ అయిన తెలుగు మూవీస్ని అప్లోడ్ చేసేటోడు. ఆహా, నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్ ఇలా వెబ్సైట్లోకి వచ్చిన సినిమాలని స్క్రీన్ రికార్డ్ తీసి హై క్వాలిటీస్తో దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టేటోడు. ఇలా ప్రేక్షకులు ఫ్రీగా సబ్స్క్రిప్షన్తో ఐబొమ్మ వెబ్సైట్లోకి వెళ్ళి సినిమాలని చూసేటోళ్ళు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేందుకు ఈ ఐబొమ్మ రవి 2 ట్రాఫిక్ డొమైన్లను ఏర్పాటు చేశాడు. ఈ ట్రాఫిక్ డొమైన్లు అనేటివి ఐబొమ్మ వెబ్సైట్కి, అలాగే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాడే లింక్స్కి మధ్య వారధులు అన్నమాట. వీటి ద్వారానే హైదరాబాద్ సిపి సజ్జనార్కు మన ఐబొమ్మ రవి దొరికిపోయాడు. ఈయన ఐబొమ్మ రవి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే, ఈయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు. ఎంబీఏ ముంబైలోని ఒక యూనివర్సిటీలో చదివాడు. వెబ్ డిజైనింగ్లో కూడా అనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. అయితే ఈ ఏఆర్ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ సరిగ్గా రన్ అవ్వక అప్పుల పాలై డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాడన్నమాట. రవికి ఒక ముస్లిం అమ్మాయితో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది జరిగినది. అయితే భార్యతో ఇతనికి సరైన కొలాప్స్ లేక డిస్టర్బెన్సెస్ ఏర్పడి విడాకులు తీసుకున్నాడు. 2016లో వివాహం అయితే 2017లో ఇతనికి విడాకులు అయ్యాయి. ఒక పాప కూడా ఇతనికి ఉంది. అయితే ఇతని తండ్రి అప్పారావు మాత్రం ఇతనితో సరైన కాంటాక్ట్ లేదని, తరచుగా ఫోన్ చేసేవాడు కాదని, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేవాడని తెలుస్తుంది. ఇతనికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ సపోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. తండ్రితో ఉన్న కన్వర్జేషన్ కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉండేది. ఇతనికి భార్యతో కానీ తల్లిదండ్రులతో కానీ ఎటువంటి డీప్ కనెక్షన్ అనేది లేదన్నమాట. ఇతనికి పెళ్ళైన కొత్తలో తన భార్య అత్తమామలు అవమానించడం, నీకు డబ్బు లేదు, డబ్బులు సంపాదించలేవు, అందరిలా సిటీస్లో విదేశాల్లో డబ్బులు సంపాదించి వెళ్ళడానికి లేదని ఇలా ఎగతాళి చేసేటోళ్ళు. ఇలా డబ్బు లేనితనం, భార్య, అత్తల నుంచి అవమానాలు, సొసైటీ నుండి అవమానాలు, ఇవన్నీ తట్టుకోలేక అతను మారిషస్ ఇలా వేరే వేరే దేశాల్లో వెళ్ళి ఆ దేశాల్లో ఐబొమ్మ ఇతనుకున్న పరిజ్ఞానంతో ఐబొమ్మ అనే వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో తెలుగు మూవీస్ని అప్లోడ్ చేసేటోడు అన్నమాట. ఇలా 24,000 సినిమాలు అప్లోడ్ చేసేటోడు. నెట్ఫ్లిక్స్ ఇలా ఏ వెబ్సైట్లో మూవీస్ అయితే వస్తాయో ఆ మూవీస్ని వెంటనే తను గ్రాస్పింగ్ చేయడం, దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగేదన్నమాట. అయితే ఏది ఏమైనా చివరికి ఈయన పట్టుబడడం అనేది జరిగినది. ఇతని మీద ఐటీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద సెక్షన్లు నమోదు చేసి కేసులు పెట్టారు. ఇతను పోలీసులకు దొరికిన సమయంలో తన దగ్గర ఉన్న డేటా క్లియర్ చేసి ల్యాప్టాప్, సెల్ ఫోన్ దాచాడు. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సి కళ్యాణ్ అన్నాడు. అలాగే భయం మాత్రమే పైరసీని ఆపగలదని డైరెక్టర్ ఆర్జీవి ట్వీట్ చేశాడు. పైరసీ ఎప్పటికీ ఆగదని, దానికి కారణం టెక్నాలజీ కాదని, పైరసీ చూడడానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులే అని ఆర్జీవి గారు అభిప్రాయపడ్డారు.